మహాభారతం 97వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో వనవాసం చేస్తూ ఉన్న పాండవుల ధర్మపత్ని ద్రౌపదీదేవి ఆశ్రమం ముందు పూలు తెంచుతుండగా జయద్రథుడు చూసి మోహించి బలవంతంగా రథం ఎక్కించి లాక్కుపోతూ ఉంటాడు. పాండవులు వచ్చి విషయం తెలుసుకుని జయద్రథుడితో పోరాడుతారు. జయద్రథుడు ఓడిపోయి ద్రౌపదిని వదిలి పారిపోతాడు. భీముడు అతడిని పట్టుకుని గుండు గీసి 5 కొప్పులు ఉంచుతాడు. ధర్మరాజు అతడిని వదిలివేస్తాడు. తర్వాత జయద్రథుడు శివునికై తపస్సు చేసి అర్జునుడు లేని సమయంలో పాండవులను ఒక్కరోజు నిలువరించగల వరాన్ని పొందుతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. జయద్రథుని అసహ్యకరమైన పని వల్ల చాలా బాధపడ్డారు పాండవులు. మనస్సు వికలమైంది. తమలాంటి వీరాతి వీరులు, పరాక్రమవంతులు, ధర్మం తప్పని వారికే ఇన్ని కష్టాలా అని కుంగిపోయారు. అప్పుడు ధర్మరాజు, మహర్షి మార్కండేయ, మాలాగా అడవుల పాలు పట్టినవారు ఇలా వారి భార్యను పరాయి వాళ్ళు లాక్కుని వెళ్లిన కథ ఏమైనా ఉందా అంటూ అడిగాడు. దానికి మార్కండేయ మహర్షి, పూర్వం త్రేతాయుగంలో శ్రీరామచంద్రుని భార్య సీతాదేవిని 10 తలల రావణుడు ఎత్తుకెళ్లగా సముద్రానికి వానరులతో వంతెన నిర్మించి రావణుణ్ణి సంహరించి సీతాదేవిని దక్కించుకున్నాడు అంటూ రామకథను వినిపించసాగాడు. పూర్వం అయోధ్య అను రాజ్యాన్ని అజుడు అనే ఇక్ష్వాకు వంశానికి చెందిన రాజు పాలించేవాడు. ఇతని కుమారుడు దశరథుడు. దశరథునికి కౌసల్య, సుమిత్ర, కైకేయి అను 3 భార్యలు. కాని సంతానం కలుగలేదు. సంతానం కోసం పుత్రకామేష్టి యాగం చేస్తాడు దశరథుడు. యాగ ఫలితంగా శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు అను 4 కుమారులు పుడతారు. వారికి యుక్త వయసు వచ్చి విద్యాబుద్ధులు, శస్త్రాస్త్ర విద్యలు నేర్చుకుంటారు. ఆ సమయంలో విశ్వామిత్ర మహర్షి అయోధ్యకు వస్తాడు. శ్రీరామ లక్ష్మణులను తమ యాగాన్ని రాక్షసుల వలన భంగం కలగకుండా రక్షణగా పంపించాలని కోరతాడు. ఇంకా చిన్నపిల్లలైన వారిని పంపించటం దుఃఖం కలిగిస్తుంది దశరథునికి. కాని చివరికి శ్రీరామ లక్ష్మణులను తీసుకునే వెళతాడు విశ్వామిత్రుడు. తర్వాత విశ్వామిత్రుని యాగాన్ని రక్షించడానికి మారీచి, సుబాహులతో యుద్ధం చేస్తారు శ్రీరాముడు, లక్ష్మణుడు. తర్వాత మిథిలా నగరానికి వెళ్లి అక్కడ స్వయంవరంలో శివధనుస్సును విరిచి సీతాదేవిని పెళ్లాడి తిరిగి అయోధ్యకు వస్తారు. శ్రీరామునికి పట్టాభిషేకం అని దశరథుడు ప్రకటించాలనుకోగా మందర అనే ఒక దాసి బోధన చేయగా కైకేయి తనకు గతంలో ఇచ్చిన ఒక వరం చెల్లించాలంటూ శ్రీరాముణ్ణి 14 ఏళ్లు అడవులకు పంపించాలని కోరుతుంది. శ్రీరాముడు సీతా లక్ష్మణులతో కలిసి నారచీరలు కట్టుకుని అడవులకు వెళతాడు. ఆ బాధతో దశరథుడు మరణిస్తాడు. తర్వాత భరతుడు అయోధ్యకు వచ్చి తల్లి కైకను తిట్టి అన్నను తీసుకువస్తానని వెళతాడు. కాని రాముడు తిరిగి వెనుకకు రాడు. అప్పుడు భరతుడు రాముని పాదుకులు తెచ్చుకొని వాటిని సింహాసనంపై ఉంచి పాలన సాగిస్తాడు. వనవాస సమయంలో దండకారణ్యంలో ఉన్నప్పుడు శూర్పణఖ ముక్కు చెవులు కోస్తాడు లక్ష్మణుడు. దీనితో అక్కడ ఉండే 14,000 మంది రాక్షసులతోనూ కరదూషణాదులు అను భీకర రాక్షసులతోనూ శత్రుత్వం వస్తుంది. రామలక్ష్మణులు వారందరినీ చంపేస్తారు. ముక్కు చెవులు తెగిన శూర్పణఖ వెళ్లి తన అన్న లంకాధీశుడు రావణునికి చెప్పుకుంటుంది. రావణుడు ఆగ్రహించి పగబట్టి మారీచుడని మాయలేడిలా పంపిస్తాడు. రాముడిని, లక్ష్మణుడిని ఆశ్రమం వద్ద లేకుండా చేసి సీతను అపహరిస్తాడు. దారిలో జటాయువు రావణుడిని అడ్డగించగా దాని 2 రెక్కలను తెగగొడతాడు రావణుడు. సీత జాడ కోసం బయలుదేరిన రామలక్ష్మణులకు 2 రెక్కలు తెగిపడి ఉన్న జటాయువు రావణుడు వెళ్లిన దిక్కును చూపించి మరణిస్తుంది. జటాయువు సూచించిన వైపుగా వెళుతుండగా చాలా పెద్ద పొట్టలోనే నోరు ఉండి పొడవాటి చేతులతో భయంకరమైన కబంధుడు అనే రాక్షసుడు కలుస్తాడు. రామలక్ష్మణులు అతడిని చంపుతారు. అతను విశ్వావసువు అను గంధర్వునిగా మారి ఋష్యముఖ పర్వతంపై సుగ్రీవుడు అను వానరరాజు ఉంటాడు. అక్కడకు వెళ్ళండి, వారు చాలా మంచివాళ్ళు, మంచి జరుగుతుంది అని చెప్పాడు. రామలక్ష్మణులు ఋష్యముఖం వెళ్లి సుగ్రీవునితో స్నేహం చేస్తారు. మహాబలవంతుడు వాలిని చెట్టుచాటు నుండి చంపి అతని రాజ్యానికి సుగ్రీవుడిని రాజుగా చేస్తాడు. తర్వాత హనుమంతుడు సముద్రం దాటి వెళ్లి సీతాదేవి రావణుని లంకలో అశోకవనంలో ఉందని చెప్తాడు. రాముడు వానరులతో సముద్రంపై వారధిని నిర్మించి వెళ్లి రావణుడితో యుద్ధం చేస్తాడు. యుద్ధంలో రావణుడిని సంహరించి సీతాదేవితో
రావణుడి పుష్పక విమానంలో అయోధ్య చేరుతాడు అంటూ సంక్షిప్తంగా రామకథను చెప్తాడు మార్కండేయ మహర్షి. మహర్షి, నా దుఃఖం అంతా నా గురించి గాని, నా తమ్ముళ్ళ గురించి గాని, నా రాజ్యం గురించి గాని, మరి దేని గురించి కాదు. నా దుఃఖం అంతా ఈ ద్రౌపదీదేవి గురించే. ఇంతటి సుకుమారి రాజమహలులో పట్టు పాన్పులపై పడుకోవలసిన ఈ రాణి ఇలా కఠిన నేలపైన, రాళ్ళు రప్పలపైన పడుకోవలసి వస్తుంది. అది అలా ఉంచితే జయద్రథుని లాంటి వారి చేత ఎన్నో అవమానాలకు గురి అవుతుంది. అన్నింటినీ ఎదుర్కొని గొప్ప సత్ప్రవర్తనతోనూ ప్రాతిపత్యంతోనూ నడుచుకుంటుంది. ఇలా గతంలో ఎవరైనా ఇంతలా భర్తలను అనుసరించిన స్త్రీలు ఉన్నారా అంటూ అడిగాడు ధర్మరాజు. దానికి మార్కండేయుడు, ధర్మరాజా, పూర్వం సావిత్రి మహాపతివ్రత అని పేరు పొందింది. ఆమె కథను చెప్తాను వినండి అంటూ సావిత్రి కథను చెప్పడం మొదలుపెట్టాడు మార్కండేయుడు. పూర్వం మద్రదేశానికి అశ్వపతి అనే అతను రాజుగా ఉండేవాడు. అతను చాలా మంచివాడు, ధర్మం తప్పనివాడు. రాజు, అతని భార్య తమకు సంతానం కావాలని కోరుతూ సావిత్రీదేవిని పూజిస్తూ ఉండేవారు. కొంతకాలం అలా పూజించగా వారికి ఒక కూతురు జన్మించింది. సావిత్రీదేవి వల్ల జన్మించింది అని భావించిన ఆ రాజదంపతులు ఆ అమ్మాయికి సావిత్రి అని పేరు పెట్టుకుని ఎంతో ప్రేమతో గారాబంగా పెంచి పెద్ద చేశారు. వారి అనురాగాల మధ్య సావిత్రి పెరిగి పెద్దయ్యి పెళ్లిటికి వచ్చింది. ఆమెకు వరుడును తెచ్చే విషయంలో చాలా ఆందోళన చెందాడు ఆ రాజు. ఓ రోజు సావిత్రిని పిలిచి, నీకు తగిన వరుడిని నీవే ఎంపిక చేసుకో అంటూ ఆమెకు గుర్రాన్ని పూంచిన రథాన్ని, వెంట సేవలు చేయటానికి సేవకులను ఏర్పాటు చేసి పంపించాడు అశ్వపతి. సావిత్రి అలా బయలుదేరింది. వనాలలో తిరుగుతూ ఋషులను, ఋషిపత్నులను దర్శిస్తూ కొంతకాలం తిరిగాక చివరికి వెనుతిరిగి తన రాజ్యానికి వెళుతుంది. ఆమె రాజ్యం చేరేసరికి ఆమె తండ్రితో నారద మహర్షి ముచ్చటిస్తూ ఉంటాడు. సావిత్రిని చూసి, పెళ్లిడికి వచ్చింది కదా, మరి వరుణ్ణి చూశావా, ఎవరినైనా ఎంపిక చేశావా అని అడుగుతాడు. అప్పుడు ఆ అశ్వపతి మహారాజు, అందుకోసమే తనకు నచ్చిన వాడిని ఎంపిక చేసుకోమంటూ తననే పంపించాను నారద మహర్షి. అలా వెళ్ళిన ఆమె ఇదిగో ఇప్పుడే తిరిగి వచ్చింది. మరి ఏం చెబుతుందో ఆమెనే అడుగుదాం అంటూ వెళ్ళి వచ్చిన సంగతి ఏమిటో చెప్పమంటూ సావిత్రిని అడుగుతాడు అశ్వపతి. అప్పుడు సావిత్రి, నేను రాజర్షులు నివసించే వనాలు, మహర్షులు నివసించే వనాలు తిరిగాను. చాలా మంది మునులను, ముని పత్నులను, ముని కుమారులను చూశాను. ఒక చోట ద్యుమతసేనుడు అనే ఒక మహారాజు వనవాసంలో ఉండటం చూశాను. అతడు సాల్వదేశ రాజుగా ఉండేవాడు. మంచి రాజుగా ప్రజాదరణ పొందాడు. కాని అకస్మాత్తుగా అతను గుడ్డివాడయ్యాడు. అతని స్థానంలో రాజ్యాధికారం చెయ్యాలంటే అతనికి ఒక్కడే కొడుకు. అతను చాలా చిన్న బాలుడు. అది గ్రహించిన పొరుగురాజు ఒకతను రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. దాంతో ద్యుమతసేనుడు తన బాలుడైన కొడుకు, భార్యను తీసుకుని అడవుల బాట పట్టాడు. అతని కొడుకు అడవిలోనే పెరిగి పెద్దవాడయ్యాడు. పేరు సత్యవంతుడు. నేను సత్యవంతుడిని పెళ్లాడాలని నిర్ణయించుకున్నాను అని చెప్పింది. సావిత్రి చెప్పింది విని, ద్యుమతసేన మహారాజు కొడుకు సత్యవంతుడిన పెళ్లాడుతుంది మీ కూతురు? అయ్యో, ఇది చాలా విచారించవలసిన విషయమేనే అంటాడు నారద మహర్షి. ఎందుకు మహర్షి, అతను గుణవంతుడు కాదా అని అడుగుతాడు రాజు. అదేం లేదు, అతను గొప్ప సద్గుణం కలవాడు. ప్రాణం పోయినా కూడా అబద్ధం మాట్లాడడు. అంతటి సత్యవంతుడు అని చెప్పాడు నారదుడు. మరి పరాక్రమవంతుడు కాదా అని అడిగాడు రాజు. కాదు కాదు, మహాపరాక్రమం పౌరుషం కలవాడే. కాని అన్నింటికంటే మించిన ఉత్తముడు, మంచి బుద్ధి కలవాడు. మరి ఏంటి మహర్షి అతనిలో లోపం అని అడుగుతాడు రాజు. అతను ఇప్పటి నుండి ఏడాదిలో చనిపోతాడు. అతని ఆయుష్ అంతే ఉంది అని చెప్తాడు నారదుడు. అప్పుడు ఆ రాజు సావిత్రిని పిలిచి, తల్లి, నీవు ఈ సత్యవంతుడిని వదిలి మరొకరిని పెళ్ళాడు అని చెప్తాడు. దానికి సావిత్రి, నేను నా మనసులో సత్యవంతుడిని వరించాను. అదే మనసుతో మరొకరిని ఎలా వరించగలను? అతను దీర్ఘాయుషు కలవాడైనా, అల్పాయుషు కలవాడైనా, రాజమహలులో ఉన్న, అడవులలో ఉన్న, మనసు మార్చుకోవటం, నన్ను నేను వంచన చేసుకోవటమే అవుతుంది. మనిషి సత్యశీలత కలిగి ఉండాలి, పవిత్రుడుగా ఉండాలి. గాలివాటంకి అనుకూలంగా మారిపోయి తనను తానే వంచన చేసుకోకూడదు. అందుకని నేను పెళ్ళంటూ చేసుకుంటే సత్యవంతుడిని మాత్రమే చేసుకుంటాను అని చెప్పింది సావిత్రి. నీ కూతురు అందరిలా నిర్ణయాలను గాని, మనస్సును గాని మాటిమాటికి మార్చుకునే అమ్మాయి కాదు.
ఇక నీవు ఆమె కోరిన విధంగానే చేయి అని చెప్పి వారికి ఆశీస్సులు ఇచ్చి వెళ్ళిపోయాడు నారదుడు. తరువాత అశ్వపతి సావిత్రిని అడవిలో మునిజీవితం గడుపుతున్న ద్యుమతసేనుని వద్దకు తీసుకువెళ్లి, నా కూతురు నీ కుమారుడిని వరించింది, ఈమెను కోడలిగా స్వీకరించండి అని అప్పగిస్తాడు. అప్పుడు ఆ ద్యుమతసేనుడు, నేను గుడ్డివాడిని, రాజ్యం పోగొట్టుకున్నవాడిని, అడవుల్లో జీవిస్తున్నవాడిని, నీవు గొప్ప రాజువి, ఆమె గొప్ప యువరాణి, మేము తగిన వాళ్ళం కాము అని అంటాడు. కాని అశ్వపతి అతడికి నచ్చజెప్పి సావిత్రి సత్యవంతులకు వివాహం జరిపిస్తాడు. సావిత్రిని భార్యగా పొందటం తన అదృష్టంగా భావించి సుఖంగా కాలం గడపసాగాడు సత్యవంతుడు. సావిత్రి కూడా తన అత్తామామలకు భర్తకు ఎంతో శ్రద్ధతో సేవ చేస్తూ, తన భర్త ఆరోగ్యం కోసం పూజలు చేస్తూ, తన భర్త మరణ సమయాన్ని లెక్క కడుతూ జీవించసాగింది. చివరికి సత్యవంతుడు మరణించే రోజు రానే వచ్చింది. సావిత్రి ఆ రోజు ఉదయమే లేచి శుచిగా తయారయ్యి దేవతలను అత్తామామలను పూజించి యజ్ఞానికి ప్రదక్షిణ చేసి తయారయ్యి ఉంది. సత్యవంతుడు కూడా అదే విధంగా తయారై గొడ్డలి తీసుకొని యజ్ఞానికి సమితులు తెచ్చేందుకు అడవికి బయలుదేరాడు. సావిత్రి తాను వస్తానంటూ అతని వెంట నడిచింది. నీవొక రాజకుమారివి, రాజమహలులో పెరిగిన దానివి, ఇలాంటి అడవుల్లో ఎప్పుడూ వచ్చిన దానివి కాదు, నీవు రాలేవు, చాలా కష్టంతో కూడుకొని ఉంటుంది అంటూ సత్యవంతుడు అతని తల్లిదండ్రులు అంటారు. కాని సావిత్రి వారి మాటలు వినకుండా వారిని ఒప్పించి అతని వెనకే అడవికి వెళ్ళింది. అడవిలో సత్యవంతుడు రకరకాల పళ్ళు తెంచి బుట్టలో నింపాడు. తరువాత చాలాసేపు కట్టెలు కొట్టాడు. హఠాత్తుగా అతనికి తలనొప్పి, తల తిరగటం, గుండెల్లో నొప్పి, మంట వచ్చాయి. నిలబడలేకపోయాడు. సావిత్రి, నేను నిలబడలేకపోతున్నాను, ఈ చెట్టు కింద పడుకుంటాను అంటూ పడుకుంటాడు. సావిత్రి అతని తలను తన తొడపై ఉంచుకుంటుంది. ఆమెకు తెలుసు సత్యవంతుని ప్రాణం పోయే సమయం వచ్చింది అని. ఇంతలో వారి ముందు ఒక నల్లని ఆకారంతో, పెద్ద మీసాలతో, ఎర్రని కళ్ళతో, చేతిలో పాశంతో దున్నపోతును ఎక్కి ఒకతను వచ్చాడు. అతను యమధర్మరాజు. అతను వచ్చి తన యమపాశాన్ని విసిరి సత్యవంతుని ప్రాణాలను లాగేసి వెళ్ళిపోసాగాడు. ఇదంతా మామూలు మనుషులకైతే కనిపించదు. కాని సావిత్రి గొప్ప పాతివ్రత్యం మహిమ కలిది కనుక ఆమె చూడగలిగింది. వెంటనే ఆమె భర్త తలను నేలపైన ఉంచి యముని వెనకే నడిచింది. అతనికి భక్తితో నమస్కరించి, ఒక పతివ్రత అయిన స్త్రీ తన భర్తతోడే లోకంగా జీవిస్తుంది. ఇక నా భర్తను నీవు తీసుకువెళుతున్నావు కాబట్టి నేను నీ వెనకాలే వస్తాను అని అంటుంది. అలా రాకూడదు, సత్యవంతుని ఆయుష్ తీరిపోయింది, ఇది సృష్టి సహజం, నా విధి నేను చేస్తున్నా అంటూ యముడు చాలా చెప్తాడు. కాని సావిత్రి అతనికి తగిన విధమైన మాటలు చెబుతూ వెనకే నడిచింది. చివరికి యముడు, అమ్మా సావిత్రి, నిన్ను, నీ ప్రాతిపత్యాన్ని, నీ భక్తిని చూస్తే సంతోషం కలుగుతుంది, నీకు వరాలను ఇస్తాను, కోరుకో అని అంటాడు. దానికి యమధర్మరాజును రకరకాలుగా స్తుతించి, నా మామ గుడ్డివాడు, ఆయనకు చూపును ప్రసాదించు అని కోరుతుంది. యమధర్మరాజు అలాగేనని అంటాడు. తర్వాత కూడా యముడు వెనకే యముడిని కీర్తిస్తూ నడుస్తూ ఉంటుంది సావిత్రి. అప్పుడు యముడు, అమ్మా, నీ మాటలు నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి, మరొక వరం కోరుకో అని అంటాడు. నా మామ రాజ్యాన్ని శత్రురాజు ఆక్రమించాడు, అతని రాజ్యాన్ని అతనికి తిరిగి వచ్చేలా అనుగ్రహించండి అని కోరుతుంది. తదాస్తు అంటూ అనుగ్రహిస్తాడు యమధర్మరాజు. ఆ తర్వాత కూడా యముణ్ణి వదలకుండా అతని వెనకే నడుస్తూ అతనికి ఇష్టమైన ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడుతూ వెళుతుంది సావిత్రి. యముడు ఇంకో వరం కోరుకోమని, సత్యవంతుని ప్రాణం తప్ప అని అంటాడు. ఈసారి సావిత్రి తన మామ ద్యుమతసేనుడికి ఒక్కడే కొడుకు, అతనికి మరో 9 కొడుకులు కలిగేలా వరం ఇవ్వమని కోరింది. యముడు ఆమె కోరిన విధంగా వరం ఇచ్చాడు. కాని సావిత్రి అప్పుడు కూడా యముడిని వదలలేదు. 4వ వరం కోరుకోమన్నాడు, సత్యవంతుని ప్రాణం తప్ప. అప్పుడు సావిత్రి, సత్యవంతుని వల్ల నాకు 9 వీరులైన బలవంతులైన కొడుకులు కలగాలి అని కోరింది. సావిత్రితో మాటల్లో పడిన యముడు సావిత్రి కోరిన వరం ఏమిటో పూర్తిగా ఆలోచించకుండానే తదాస్తు అనేశాడు. పతివ్రతలైన స్త్రీలకు భర్త లేకుండా పిల్లలు ఎలా కలుగుతారు? నా భర్త సత్యవంతుడికి ప్రాణదానం చేస్తే గాని మీ వరం నిజం కాదు కదా అని అంటుంది సావిత్రి. తన పవిత్రమైన మాటలతో, ప్రాతిపత్య మహిమతో
తన నోట అలాంటి మాటలు పలికించిన సావిత్రిని చూసి చాలా సంతోషించాడు యమధర్మరాజు. నీకు వీరులైన 100 సంతానం కలుగుతారు. నీ భర్త సత్యవంతుడు 400 ఏళ్లు జీవిస్తాడు అని ఆశీర్వదించి సత్యవంతుడు ప్రాణాలు తిరిగి ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆ తరువాత అతని తండ్రికి ద్యుమతసేనుడి రాజ్యం ద్యుమతసేనునికి తిరిగి దక్కుతుంది. దీనంతటికీ కారణమైన సావిత్రిని అనేక మంది మునులు పెద్దలు ఆశీర్వదిస్తారు అని సావిత్రి కథను చెప్పి, సావిత్రి ఎలాంటి పవిత్రురాలో పతివ్రతో ద్రౌపది కూడా అలాంటిదే. ఆమె మీ వెంట ఉంటూ మీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటేలా చేస్తుంది అని చెప్పాడు మార్కండేయుడు. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.